హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నానండి. రెస్టారెంట్ స్టైల్లో కొత్తిమీర కోడివేపుడు అండి. నాకు బాగా నచ్చింది ఈ రెసిపీ, అందుకే వారిని అడిగి మరి ఈ రెసిపీని కనుక్కొని మరీ చేశానండి. నాకు ఇంట్లో కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ అనేది. అలాగే ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియో చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఎలా చేయాలనేది వీడియోలో చూడండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి ఫాలో అవ్వండి. వీడియోని సేవ్ కూడా చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ కొత్తిమీర చికెన్ వేపుడు ఎలా చేయాలనేది చాలా తొందరగా రెడీ అయిపోతుందండి. ఇది చికెన్లోకి ఈ చికెను చపాతీలోకి, పూరీలోకి, పులావ్ రైస్లోకి, అలాగే సైడ్ డిష్ కానీ అలాగే వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఫస్ట్ ఒక 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వాష్ చేసిన చికెన్ ఇక్కడ ఒక కడాయి తీసుకుని ఇందులోకి అనేది వేసేసుకుంటున్నానండి ఈ చికెన్ మొత్తము. అలాగే కొంచెము పసుపు కూడా వేసుకునేసి, అలాగే కొంచెం ఉప్పు పసుపు అనేది వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను వాటర్ వేయకుండానే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికించుకోవడం వల్ల ఇందులోంచి నీచు వాసన అనేది పోతుంది. మనకి తినేటప్పుడు కూడా చాలా జ్యూసీగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది చికెన్ అనేది. ఇప్పుడు అది ఒక పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు రెండో పొయ్యి మీద ఇంకో కడాయి పెట్టుకునేసి ఇందులోకి పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకుంటున్నానండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. అలాగే కాజు వేసుకుంటున్నానండి. కాజు వేసుకొని ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకుంటున్నాను. ఇలా ధనియాలు వేసుకునేసి కొంచెం అల్లం ముక్క వేసుకునేసేసి ఇలాగ ఫ్రెష్ మెంతి లీవ్స్ అంటే పుదీనా ఆకులు వేసుకునేసి, కొత్తిమీర ఆకులు కూడా ఇలా వేసుకునేసి, మనకు కొత్తిమీర చికెన్ వేపుడు కాబట్టి కొంచెం కొత్తిమీర అనేది ఎక్కువ ఉండాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇలా ఈ కొత్తిమీర పుదీనా ఆకులు మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. ఇందులోకి పసుపు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇవి వేపినాక ఇవి కొంచెం పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా పక్కకు తీసి పెట్టేసుకొని ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకునేసి సన్నగా పొట్టు తీసిన కట్ చేసిన వెల్లుల్లి వేసుకునేసి, అలాగే సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇక్కడ 2 తుంచిన ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఫ్రెష్ కరివేపాకు లీవ్స్ వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం బాగా అలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అనేది లేకుండా చూసుకుని, ఎందుకంటే మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుని అవి వేగేంత వరకు, ఆనియన్ మగ్గేంత వరకు ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్న చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్నాం కదండి కొత్తిమీర ఆకులు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొనేసి మూత అనేది పెట్టేసి మనకు స్మూత్ పేస్ట్ అనేది రావాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది మగ్గింది కదా, ఇప్పుడు ఆనియన్స్ మగ్గినాయి కాబట్టి ఇక్కడ మనము ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న పసుపు ఉప్పు వేసి పక్కన చికెన్ ఉడికించుకున్నాం కదా అది ఇందులోకి అనేది వేసేసుకుంటున్నాను.
ఇందులోకి వేసుకునేసి కొంచెం అలా ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకునేసి చికెన్ అంతా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి, అది వేసుకోవాలి. మరి నీళ్ళగా అనేది లేకుండా చూసుకోండి, అంటే లూజ్ కన్సిస్టెన్సీ ఇలా గట్టి పెరుగులాగా ఉండాలి. అప్పుడే మనకు ఈ చికెన్ అనేది కూడా మనకు బాగా టేస్టీగా వస్తుంది, జ్యూసీగా. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ వేసుకున్నాం కాబట్టి, చికెన్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూను ధనియా పౌడర్ వేసేసి కొంచెము కసూరి మేతి నలిపి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకునేసి కొంచెం ఇక్కడ నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి, లేదంటే కింద మనకి హై ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే అడుగంటిపోతుందండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకునేసి ఇంకొకసారి అలా బాగా కలిపేసుకోవాలి. ఇది టేస్ట్ మనకి ఎలా వస్తుందంటే, ఈ కొత్తిమీర పుదీనా వేయడం వల్ల ఒక మంచి ఆకుకూరతో చేసిన చికెన్ ఎలా ఉంటుందో అలా టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర చికెన్ వేపుడు. చూసారు కదా, చాలా 10 to 15 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. అన్నిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏదైనా కొత్త ఐటమ్ మనకి ఇంట్లో రెగ్యులర్గా చేసే చికెన్ కంటే ఇలా ఈజీగా చికెన్ చేసుకోవడం వల్ల కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు, పిల్లలు పెద్దలు ఇంట్లో వాళ్ళందరూ. నేను రెస్టారెంట్లో తిన్నాక ఇంట్లో చేశానండి. మా ఇంట్లో మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తిన్నారు. అందుకే మీకు ఈ రెసిపీని మీకు షేర్ కూడా చేస్తున్నాను. మరి మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ నా ఛానల్ని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే వీడియోని షేర్ కూడా చేసుకోండి. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా వస్తుంది. ఇదే రెసిపీని మనము ప్రాన్స్లో చేసుకోవచ్చు, అలాగే పన్నీర్లో కూడా చేసుకోవచ్చు అండి. వెజిటేరియన్ తినేవారు పన్నీర్లో చేసుకోవచ్చు. చికెన్ కాక ఇంకా ప్రాన్స్తో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.